మొదటి రోజు ముగిసింది. భీష్ముడి బాణాలు పాండవ సైన్యాన్ని కుదిపేశాయి. రెండవ రోజు సూర్యుడు ఉదయించాడు. రెండు వైపులా సైన్యాలు మళ్లీ సిద్ధమయ్యాయి. పాండవులు ఈసారి వ్యూహం మార్చారు. అర్జునుడు ముందుండాలి అని నిర్ణయం తీసుకున్నారు. భీముడు బలంగా దాడి చెయ్యాలి. కృష్ణుడు శాంతంగా అన్నాడు, ఈరోజు వెనుకడుగు వెయ్యరాదు అని. భీష్ముడు మరోసారి సింహంలా గర్జించాడు. అతని రథం ఎక్కడికి వెళితే అక్కడ పాండవ సైన్యం నేలకొరిగింది. బాణాలు వర్షంలా కురిశాయి. పాండవుల మనసుల్లో ఒక్క ప్రశ్న, ఇతన్ని ఎలా ఆపాలి అని. అర్జునుడు ఈసారి వెనక్కి తగ్గలేదు. గాండీవం మోగింది. అతని బాణాలు ఆకాశాన్ని చీల్చాయి. భీష్ముడు చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడే నిజమైన యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరి మధ్య యుద్ధం అన్ని యోధులను ఆశ్చర్యపరిచింది. భీముడు తన గదతో కౌరవ సైనికులపై విరుచుకుపడ్డాడు. దుర్యోధనుడి సోదరులపై అతని కోపం స్పష్టంగా కనిపించింది. యుద్ధభూమి ధూళి, రక్తం, అరుపులతో నిండిపోయింది. దుర్యోధనుడి అనుమానం. సాయంత్రానికి దగ్గరగా దుర్యోధనుడు భీష్ముని దగ్గరకు వెళ్లి అన్నాడు, మీరు పాండవులపై పూర్తి శక్తి వాడట్లేదు అని. అది భీష్మునికి అవమానం. అతని కళ్లలో అగ్ని మెరిపించింది. రేపు నా శక్తి చూపిస్తాను అని శపథం చేశాడు. రెండవ రోజు యుద్ధం ముగిసింది. సూర్యుడు మళ్లీ అస్తమించాడు. రెండు వైపులా భారీ నష్టం జరిగింది. కాని స్పష్టంగా తెలిసింది, భీష్ముడిని ఆపకపోతే పాండవులకు విజయం కష్టం. రెండవ రోజు యుద్ధం మనకొక సత్యం నేర్పింది. ధర్మం ఉన్నా సరే వ్యూహం లేకపోతే గెలవలేం. యుద్ధం కేవలం బలం కాదు, మనస్సు, వ్యూహం, సమయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.